నూకడపు రమేష్ గారు పిఎస్ హెచ్ఎం పహిల్వాన్పురం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమయం లేదు కాబట్టి వేదికపై ఉన్న పెద్దలకి మరియు ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న విమల మేడంకి నా హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ, పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అంటే నిజానికి పిల్లలు మన దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మనం వాళ్ళని ఇప్పుడు కొట్టిన నెక్స్ట్ తెల్లారి జస్ట్ ఒక నిమిషం తర్వాతనే మనల్ని వాళ్ళు ఎంతో గౌరవంగా చూసుకుంటారు. కాబట్టి అలాంటి పిల్లల కోసం నేను ఒక 15 సంవత్సరాలు, ఒక 22 సంవత్సరాలుగా ఉద్యోగంలో ఉన్నాను. 15-16 సంవత్సరాలుగా నేను మా ఊర్లో కానీ మరి అలాగే నేను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు బలపాలు, పెన్సిల్స్, ఎరేజర్స్ ఏవి లేకుండా, అంటే పిల్లవాడు బడికి బలపంతో వస్తాడు, మళ్ళీ బలపం పోగొడితే ఎందుకు ఎక్కడ పోయినా బలపం తెచ్చుకోవడానికి ఇట్లా కొట్టకుండా ఉండాలనే ఉద్దేశంతోటి నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వేదికపై నుంచి ఈ మండలంలో ఉన్న అంగన్వాడీలకు, ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ కూడా బలపాలు నేను అవి వచ్చే విద్యా సంవత్సరంలో అందరికీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా మనం పిల్లల కోసమే నేను ఎంతో కొంత కృషి చేయాలని, ఇది దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉపాధ్యాయులు అందరం కూడా పిల్లల మనకు దేవుళ్ళుగా భావించి వాళ్ళకి నిరంతరం విద్యార్థులకు మంచి సేవలు అందించాలి. మరి అలాంటి అవకాశం నాకు కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రొఫెసర్.